ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఓకే చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వాగ్దానం కీర్తన గ్రంథము 103వ అధ్యాయం 3వ వాక్యం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంఘటనలన్నిటినీ కుదుర్చువాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అదేమిటంటే, ఆయన దోషములన్నిటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు అని. అవును సహోదరి సహోదరులారా, ప్రతి మానవుని యొక్క దోషాన్ని క్షమించగల దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. ఎంత ఘోర పాపినైనా సరే క్షమించగలవాడు ప్రభుని యేసుక్రీస్తు మాత్రమే. మనుషులు అనుకుంటున్నారు, వారు చేసిన పాపాలు పోవాలంటే నదుల్లో మునగాలని, సముద్రంలో మునగాలని, కొంతమంది తీర్థయాత్రలు చేయాలని, మరికొంతమంది యజ్ఞాలు చేయాలని, ఏమేమో చేయాలని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. వాస్తవానికి వాటి ద్వారా పాపాలు పోతాయా? పోవు. ఎందుకనగా పాపాలను క్షమించడానికి ఒకే ఒక వ్యక్తి యేసుప్రభు మాత్రమే. ఆయన మన కోసం వచ్చి మన పాపాలు మోసి మన నిమిత్తం కల్వరి శిలువలో ఆయన రక్తం కార్చాడు కాబట్టి ఆయన రక్తం ద్వారానే మన పాపాలు శుద్ధి అవుతాయి తప్ప ఇంక ఏ విధంగానూ మానవుని యొక్క పాపం శుద్ధి కాదు. యేసు రక్తం ప్రతి పాపం నుంచి విముక్తి చేస్తుంది. కాబట్టి నువ్వు ఎంత ఘోర పాపమైనా ఈరోజు ప్రభుని ఎద్దుకు వస్తే నీ పాపాలు క్షమించి నీకు రక్షణ ఇస్తాడు. ఈరోజు నీ కుటుంబ పరిస్థితి ఇబ్బందిగా దిగజారిగా పోవటానికి కారణం నీలో ఉండే పాపమే. మనిషి యొక్క పాపం మనిషిని పైకి రానికుండా, ఎక్కి రానికుండా శాపంగా తయారై మనిషి జీవితాన్ని నాశనం చేస్తూ ఉంది. అందుకని ఈరోజు నువ్వు నీ పాపమును ప్రభు ఎదుట ఒప్పుకున్నట్లయితే దేవుడు పూర్తిగా క్షమించి సమస్త దుర్నీతులను నిన్ను పవిత్రపరుస్తాడు. రెండవది, నీ సమస్యలన్నింటినీ కూడా కుదుర్చువాడు ఆయన. ఎన్ని సమస్యలున్నా సరే అవన్నీ ఆయన కుదర్చగలడు. మానవుడు కొన్నిటిని చేయగలడు, కానీ అన్నీ చేయలేడు. కానీ అన్నిటినీ కుదర్చగల దేవుడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చిన బిడ్డలు వారికి ఉన్న సమస్యలన్నింటినీ కూడా తీర్చుకోగలుగుతున్నారు. నీ సమస్య ఏదైనా ప్రభు కుదిర్చి వాటిని తీర్చి సహాయం చేస్తాడు. నువ్వు నమ్మినట్లయితే తప్పకుండా దేవుడు నీ పక్షంగా గొప్ప కార్యాలు, గొప్ప అద్భుత కార్యాలు, గొప్ప మేళ్ళు, గొప్ప ఆశీర్వాదాలు దేవుడు నీ పక్షంగా జరిగించబోతా ఉన్నాడు. నువ్వు నమ్మినట్లయితే గొప్ప కార్యాలు నువ్వు చూడబోతా ఉన్నావు. కాబట్టి సహోదరుడా సహోదరి, నీ సమస్య ఏదైనా, నీ బాధ ఏదైనా, నీ కష్టం ఏదైనా ప్రభు కడకు చెప్పుకో, ప్రభుతో చెప్పుకో. దేవుడు కుదిర్చేస్తాడు. అది ఆయన వల్ల కాని పని అంటూ ఏది ఉండదు. నువ్వు మనుషులకు చెప్పావు, ఎవరెవరికి చెప్పావు, కానీ దేవుడికి చెప్పు చూడు. దేవుడు నీ సంకటములన్నింటినీ కుదిర్చి నిన్ను ఆశీర్వదించి దీవించి నిన్ను వర్ధిల్చి కాపాడునుగాక. ప్రార్థన. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా, నీ వాక్యం చదివించినట్టు దోషములన్నింటినీ క్షమించేవాడవు నీవే, సంఘటనలన్నింటినీ కూడా కుదుర్చేవాడవు నీవే ప్రభా. ఎలాంటి పరిస్థితులను సరిచేయగల దేవుడివి, ఎలాంటి దోషములను క్షమించగల దేవుడివి నువ్వు ఒకే ఒక్కడివని నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తున్నాం ప్రభా. రీతిగా నీ ప్రజలను ఆశీర్వదించండి, నీ ప్రజలను క్షమించి ఆశీర్వదించి బలపరచమని, దినం పుట్టినరోజు వివాహ దినం జరుపుకుని ఎక్కుతున్న బిడ్డల్ని, కుటుంబాలని పేరు పేరు మీరు దీవించి కాపాడమని, నీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించి వద్దలు చేయమని, నీ నామానికి అత్యంత ఘనతమైన ప్రభావాలు తెచ్చుకోమని దేవాదిగో నాయన, ఈ యొక్క దినం నీ ప్రజలు వెళ్తున్న ప్రయాణంలోనూ, మార్గంలోనూ, పనుల్లోనూ, అయా ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ, అయా నేను చిన్నలు వినుకొని పెద్దల వరకు తోడుని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.